పెందుర్తి మండలంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మీడియా ముసుగులో దళితులపై దాడులు చేసి వ్యక్తిత్వ వాహనానికి పాల్పడుతున్నారని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. పెందుర్తి మండల పరిషత్ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన దళిత సేన అధ్యక్షుడు పాల్తేటి పెంటర్, రాష్ట్ర అధ్యక్షుడు అల్పన రమణ, వైస్ ప్రెసిడెంట్ మాదేశ్ నవీన్, బీసీ సంక్షేమ సంఘం సభ్యుడు నరేష్ కుమార్, దళిత సేన వ్యవస్థాపకుడు మాదేశ్ నాగేష్ చంద్ర తదితరులు మాట్లాడుతూ జాతులకి అండగా నిలుస్తున్న మా అన్నగారి ఆశయాలతో మేము ఈరోజు ప్రతి ఒక్క దళిత నాయకులు విశాఖపట్నంలో ధైర్యంగా చట్టాలు మా పక్కనే ఉన్నాయి అనే దాంతో మేము బతుకుతూ జీవనం సాగిస్తున్నాము. నా పేరు మాదాస్ నగేష్, దళిత సేవా సేనకు నేను ప్రెసిడెంట్ని. ఈరోజు జరిగిన ఈ సంఘటనలో రామారావు గారి విషయంలో పెందుర్తి మండలంలో అతను దళిత నాయకుడు అని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా గత కొంతకాలం నుంచి అతని పేరు మీద ప్రభుత్వ భూములు కాజేశాడని అతని పేరుని జోడిస్తూ పత్రికల్లో ప్రచురిస్తూ ఈ యువ రమేష్ అనే అతను చేస్తున్న ప్రకటనలో తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. పాత్రికేయులు, పత్రిక నడిపే విలేకరులు, జర్నలిస్టులు చాలా ఉన్నతంగా ప్రజలకు అటు అధికారులకి మధ్యన సన్నిహితంగా ఉంటూ ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన ఇటువంటి పత్రికేయుల విధి విధానంలో ఉంటూ ఇతను బ్లాక్మెయిల్ దందాలకి గురి చేసుకుంటూ ఇతను ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి పత్రిక నడుపుతానికి ఎటువంటి గౌరవనీయులు ప్రియమైన పాత్రికేయ మిత్రులకు ముందుగా జయభీములు. ఇవాళ స్థానిక నాయకుడు, సుదీర్ఘమైనటువంటి సామాజిక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి డుంబారి రామారావుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కథనాలు రాస్తున్నటువంటి యువ పేపర్తను అగ్రకుల ఆధిపత్య స్వభావాన్ని వ్యతిరేకిస్తూ ఈవేళ దళిత సంఘాలన్నీ కూడా ఆయన చర్యని ఖండిస్తూ ఈ పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అయింది. ఇందులో అనేక సంవత్సరాలుగా సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి సంఘాల ప్రతినిధులు అంతా కూడా కలిసి ఈ పత్రికేయ సమావేశం ద్వారా ఆ పత్రిక పేరుతో బ్లాక్మెయిలింగ్ నేచర్తో బతుకుతున్నటువంటి యువ పేపరు భార్య పేరుతో ఉండి ఆమె చనిపోయినా కానీ ఆ పేపర్ని కొనసాగిస్తూ బ్లాక్మెయిలింగ్ చేస్తున్న విధానాన్ని ఖండిస్తున్నాం. ఆయన బ్లాక్మెయిలింగ్ విధానానికి డుంబారి రామారావు లొంగలేదని ఆయన మీద తప్పుడు కథనాలు రాస్తూ అవి డుంబారి షెడ్లు అనేదో ఒక హెడ్డింగ్ పెట్టి పేపర్లో రాస్తూ ఉన్నాడు. అదంతా తప్పుడు కథనాలు అవి. ఒకవేళ ఏదైనా ఆయన ప్రభుత్వ స్థలాన్ని ఆక్యుపై చేసుంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి తప్పితే ఈయన ఇష్టానుసారంగా రాయటం అనేటువంటిది వ్యక్తి యొక్క గౌరవాన్ని, మరి ముఖ్యంగా దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం అవుతుందని చెప్పి మేము ప్రధానంగా భావిస్తూ పాత్రికేయుల మిత్రుల ద్వారా ఆయన యొక్క దుర్మార్గమైన చర్యని ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆయన ఒక ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు అంటే సమాజంలో ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వృత్తి అది. అటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఆయన ఈ రకంగా పేపర్ పేరుతో బ్లాక్మెయిలింగ్గా ఆయన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అక్రమంగా సంపాదన కోసం ఈ పేపర్ని అడ్డం పెట్టుకుంటున్నాడు. మరి ముఖ్యంగా భార్య చనిపోయి అనేక సంవత్సరాలు అయింది. అయినా కానీ ఆ భార్య పేరుతో ఉన్నటువంటి పేరునే ఇప్పటికీ ఈయన చలామణి అవుతూ ఉన్నాడు. మరి వెంటనే ఇతని యొక్క ద్వంద్వ నీతి అవకాశవాదం మీద అక్కడ ఉన్నటువంటి డిఈఓ కానీ లేకపోతే ఆర్జేడీ కానీ వీళ్ళు తక్షణమే స్పందించాలి. నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి, టీచర్ అయి ఉండి కూడా ఈ తప్పుడు కథనాలు రాయడానికి నీకు ఏ రకమైనటువంటి అర్హత లేదు అని చట్టపరమైనటువంటి చర్యలు అతని మీద తీసుకోవాల్సిన అవసరం కూడా ఆ డిపార్ట్మెంట్కి ఉందని చెప్పి మరి ఈ ఆర్జేడీకి కానీ డిఈఓకి కానీ పత్రికల ద్వారా మీ ద్వారా వారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తాను. తక్షణమే స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ విషయానికి సంబంధించి స్థానికంగా మాతో పాటు ఉన్నటువంటి మా యువ నాయకుడు తమ్ముడు దళిత సేవా సేన రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్ముడు కూడా